బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా నటి హేమ పోలీసుల అదుపులో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సడన్ గా తనపై దుష్ప్రచారం జరుగుతోందని, తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారని, బెంగళూరు ఫామ్ హౌస్ లో లేనని ఓ వీడియోను విడుదల చేసింది హేమ. అయితే ఆమె వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే అదే డ్రెస్ లో ఉన్న ఓ ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాక హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసిందని పోలీసులు తేల్చారు. హేమ వీడియో రిలీజ్ చేసిన సమయంలో ఆమె బ్యాక్గ్రౌండ్ లో కనపడిన చెట్లు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉన్నవేనని చెబుతూ పోలీసులు ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు హేమ రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూసాము, అట్ ద సేమ్ టైమ్ అటు పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోస్ ను కూడా చూసాము. అయితే క్లియర్ గా ఆవిడ బెంగళూరులో ఆ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ ఇవాళ తన సహజ నటనని మరొకసారి తెరపైకి చూపించింది. తన సహజ నటన అందరూ నమ్ముతారు, హ్యాపీ, అసలు ఎవరు నమ్మరు, నేను పార్టీలో ఉన్నానంటే కూడా అందరూ నమ్ముతారనేసి అనుకున్నది. కానీ ఆమె వీడియో విడుదల చేసినటువంటి 5 నిమిషాలకే ఆమె బండారమంతా కూడా బయటపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫామ్ హౌస్లో ఆల్రెడీ పోలీసులు రైడ్ చేసిన తర్వాత అందరినీ 101 మందిని అదుపులోకి తీసుకొని వెహికల్స్లో ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న సమయంలో ఉమెన్స్ ఆల్రెడీ పట్టుపడ్డారు కాబట్టి వాళ్ళల్లో కూడా హేమ ఉంది. కాకపోతే వారు వెహికల్ రావడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో ఆల్రెడీ దావానంలో కూడా హేమ కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చేసాయి. ఇటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆమెకు సంబంధించినటువంటి ఫొటోస్ అవన్నీ కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో వాష్రూమ్కి వెళ్తాననేసి కూడా అక్కడ ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్స్కి చెప్పి ఆమె మొబైల్ తీసుకొని వాష్రూమ్ పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర ఆ ప్లేస్లో ఆమె వెళ్ళి నేను ఇక్కడే ఉన్నానంటూ కూడా ఒక వీడియో తీసి మీడియాకి రిలీజ్ చేసిన నేపథ్యం కాబట్టి నేను ఈ బెంగళూరులో జరుగుతున్నటువంటి రేవ్ పార్టీకి కానీ డ్రగ్స్ పార్టీకి కానీ అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వెళ్ళనే లేదు, నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను, మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నేను చిల్ అవుతున్నానంటూ కూడా తను వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ వీడియో పైన పోలీసులు చాలా సీరియస్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసు అదుపులో ఉండగా పర్మిషన్ తీసుకొని ఫోన్ కూడా ఇవ్వకుండా ఆమె వీడియో ఎట్లా రిలీజ్ చేస్తుందంటూ కూడా ఆమె పైన మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ కేసుకు నాకు సంబంధం లేదంటూ కూడా మిస్లీడ్ చేసే విధంగా కూడా ప్రజల్ని ఇట్లు అధికారులు కూడా తప్పుదేవ పట్టించే విధంగా కూడా ఆమె వ్యవహరించారంటూ కూడా ఆమె పైన మరొక కేసు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు హేమ ఆ పార్టీకి గత వారం నుంచి తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని చాలామందిని తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆమెకు సంబంధించినటువంటి యువతులు కూడా చాలామంది ఉన్నారు. ఆమె ఫ్రెండ్స్ కానీ లేకపోతే తెలిసినటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ పార్టీలో ఇతర మోడల్స్ కూడా ఉన్నారు. ఆ మోడల్స్లో కొంతమంది హేమకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ ఏదైతే మొత్తం అందరినీ మీడియాని కానీ లేకపోతే ప్రజల్ని కానీ పోలీసుల్ని కానీ అన్ని రకాలుగా కూడా తను చాలా నవ్వుతూ అసలు ఏమీ జరగనట్టు చాలా క్లియర్గా కూడా ఆమె నమ్మించడానికి ఆమె ప్రయత్నించింది. ఆమె ఇట్లా వీడియో రిలీజ్ చేసింది. లాస్ట్కి ఆ వీడియోలో కొంతమంది ఎవరైతే జెంట్స్ వెళ్తున్నప్పుడు అదే వీడియోలో శ్రీకాంత్ పోలినటువంటి వ్యక్తి కూడా వచ్చారు. అందరూ శ్రీకాంత్ అనుకున్నారు. తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఎప్పుడైతే ఈమె చెప్పింది నిజమని అబద్ధమని తెలియక ఏకంగా శ్రీకాంత్ కూడా తను ఇంట్లో నుండి వస్తున్నట్టు కూడా ఆయన వీడియో తీయాల్సి వచ్చిన నేపథ్యం, నేను అక్కడ లేను బెంగళూరులో, నేను ఇక్కడే ఉన్నాను, ఇది ఒరిజినల్ వీడియో, ఇది మా ఇల్లే, నాకు ఇట్లా రేవ్ పార్టీలు కానీ పబ్ కల్చర్ కానీ నేను ఎప్పుడు విట్టి వెళ్ళను, నాకు అట్లా అలవాటు కూడా లేదంటూ కూడా ఆయన తన సంజాయిషి ఇచ్చుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో టోటల్గా ఉదయం నుంచి ఆమె ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు హేమ అందరినీ తప్పుదోవ పట్టించేసింది. ఎందుకంటే అసలు సంబంధం లేని నేను ఇక్కడే ఉన్న, ఈవెన్ దో బిగ్ టీవీ ఫోన్ చేసి ఆమెతో పలకరించడానికి మాట్లాడడానికి కూడా
ఆమె ఎప్పుడు కూడా చాలా క్లారిటీ ఇచ్చింది. నేను హైదరాబాద్లో ఉన్నానండి, కావాలంటే మా ఇంటికి రండి, నేను ఫామ్ హౌస్ నుండి వస్తాను అన్న టైప్లో కూడా ఆమె చెప్పినటువంటి సందర్భము గుర్తు చేసుకోవాలి. సో అప్పటికి కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసాం. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళకి కనుక్కున్నప్పుడు హేమాకి సంబంధించిన ఫొటోస్ కూడా వాళ్ళు రిలీజ్ చేసి ఆమె ఈ పార్టీలో పాల్గొనింది. కాకపోతే అక్కడ 3 పార్టీలు కనపడుతుంది. ఒకటే ఫామ్ హౌస్, ఒకటే పార్టీ, కాకపోతే కొన్ని విభాగాలుగా వారు విభజించుకున్నారు. వివిఐపీలు, విఐపీలు, దాంతోపాటు కొంతమంది డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక సెక్షను, రేవ్ పార్టీ వచ్చినటువంటి మరొక సెక్షను, బర్త్డే పార్టీలో నార్మల్గా గెస్ట్లుగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చినటువంటి డీజేలు సాంగ్స్కి ఎంజాయ్ చేస్తూ వారు మైమరుస్తూ మందు తాగుతూ వాళ్ళు చిందులేసినటువంటి అదొక పార్టీ. సో వీటిల్లో ఇప్పుడు హేమ పాత్ర దేంట్లో హాజరైంది? బర్త్డే పార్టీలో రేవ్ పార్టీకి హాజరైందా, డ్రగ్ పార్టీకి హాజరైందా, ఏ పార్టీకి అయింది, ఆమె ఎవరు ఆహ్వానిస్తే వెళ్ళింది, ఆ వాసు బర్త్డే పై ఆమెకి ఈమెకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇంకా హేమతో పాటు ఎంతమంది వెళ్ళారు, టాలీవుడ్ ప్రముఖులు ఎంతమంది ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో కూడా హేమ అనేక మార్లు బెంగళూరుకు వెళ్ళినట్టుగా, అక్కడ కొన్ని పార్టీల్లో హాజరవడమే కాకుండా ఆమె కూడా భాగస్వాములు అయినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ చుట్టూ హేమ చుట్టూనే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా హేమ పాల్గొన్నటువంటి ఈ పార్టీలోనే MDMA దొరికింది, కొకైన్ దొరికింది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా కార్లు వచ్చాయి కాబట్టి 15 కార్లు సీజ్ చేశారు. ఆ కార్లలో కూడా స్నైపర్ డాగర్లు తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా చెక్ చేశారు. ప్రతి ఇంచు చెక్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా బయటపడినటువంటి నేపథ్యం. దాంతోపాటు పెద్ద ఎత్తున మద్యం బాటిల్, విదేశీ మద్యం బాటిల్స్ కూడా అక్కడ లభ్యమయ్యేది. కేవలం ఇక్కడ హేమ ఒక్కటే అక్కడ హాజరు కాలేదు. కాకపోతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సంబంధించిన కారు కూడా అక్కడ ఉంది. ఆయన కార్ పాస్ కూడా అక్కడ లభ్యమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ లింక్కు ఈ మొత్తం హేమ పాల్గొన్నటువంటి దీనికి ఇంకా ఎవరెవరు పాల్గొన్న దానిపై ఇప్పటికే వివరాలన్నీ సేకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హేమకు సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఆమె కాల్ డేటాను కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈమెకి ఇన్విటేషన్ ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు ఇచ్చారు, ఏ నెంబర్తో మీకు ఇన్విటేషన్ వచ్చింది, ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమెను క్వశ్చన్ చేసినట్టుగా తెలుసు. అయితే క్వశ్చన్ చేసినప్పుడు ఆమె చాలా కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నేను బర్త్డే పార్టీ ఉంటే నేను వచ్చాను, ఆయన నాకు తెలిసిన వ్యక్తి, అందరూ పాల్గొంటున్నారు కాబట్టి నేను వచ్చాను, అసలు ఈ పార్టీలో ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారనేసి కూడా ఆమె సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు వీడియో ఎందుకు రిలీజ్ చేశారనేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఆల్రెడీ మీరు పోలీసు అదుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పినప్పుడు మీరు ఒక వాష్రూమ్కి వెళ్ళొచ్చు అని చెప్పి మీరు వీడియో ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు తీసి తప్పుదోవ పట్టించారని కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలిసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన ఎక్కువగా నా పైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ పని చేశానంటూ కూడా ఆమె చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అధికారికంగా పోలీసులే అక్కడ ఆమె పాత్ర ఉందనేసి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయితే ఆమె డ్రగ్స్ తీసుకుందా లేదా, లేకపోతే ఆమె కన్జ్యూమరా లేదా, లేకపోతే ఆ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి వారితో ఏమన్నా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే వాసుని దాంతోపాటు మరొక నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం బేస్ చేసుకొని వీళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. దాదాపు 6 గంటల నుంచి కూడా నటి హేమని వారు క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆమె శాంపిల్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆమె డ్రగ్స్ తీసుకోకపోతే కేవలం పార్టీకి మాత్రమే ఆమె హాజరయ్యారని చెప్తే మాత్రం ఆమెను విడిచిపెట్టే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అదే పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగింది, రేవ్ పార్టీ కూడా జరిగింది అనేసి ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరిని మరొకసారి పిలిపించే, ఒకవేళ వదిలేస్తే మరి విచారణకి మరి పదే రావాల్సి ఉంటుందనేసి కూడా పోలీసులు చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హేమ అక్కడ డ్రగ్ పార్టీలో ఆమె హస్తం ఉందనేసి కూడా వారు అనుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇతర పార్టీలో పాల్గొన్న వ్యక్తులందరితో కూడా సమాచారం సేకరిస్తున్నారు. వాళ్ళందరినీ ఇండివిజువల్గా పిలిపించి వివరాలు అనేది తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అయితే. ఏదేమైనప్పుడు కానీ నటి హేమ ఇవాళ ఆడినటువంటి ఈ తింగరి డ్రామాకి మొత్తం పోలీసుల వాక్య అవడమే కాకుండా ఆమె మీడియాను కూడా తప్పుదోవ పట్టించినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో మరొక ఫిర్యాదు అందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే నాన్న మొత్తంగా బర్త్డే పార్టీ అన్న నేపంతో ఇటు రేవ్ పార్టీ కండక్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి హేమ మీద ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ని మిస్లీడ్ చేసి ఒక వీడియోను రిలీజ్ చేసిన దాని గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ వీడియో తను చేయడంతో పాటు ఇంకొకరు ఎవరో కూడా అక్కడ రికార్డ్ చేసిన సీన్స్ కూడా మనం చూస్తున్నాము. సో వారి మీద కూడా కేసు నమోదైందా, వారెవరు ఏంటి అనే విషయాలు పోలీసులు ఏమైనా చెప్పారా?
ఆల్రెడీ కూడా అదే పార్టీలో ఉన్నారు, వారు కూడా అదుపులో ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వీరు ఉమెన్స్ కాబట్టి వీళ్ళపైన పోలీసులు కొంచెం హార్ష్గా బిహేవ్ చేయరు. అందుకే నేపథ్యంలో కొంచెం వీళ్ళ ప్రైవసీ ఉండాలన్న ఉద్దేశంతో కూడా వీరిని లేట్గా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అందరికీ స్కార్ఫులు కట్టుకొని రమ్మని చెప్పారు. వాళ్ళందరికీ వీడియోలు కూడా పెద్దగా తీనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈమె ఆల్రెడీ పార్టీలో ఉన్నప్పటికీ పొద్దున్నే ఆమె పార్టీలో ఉన్నట్టుగా 6 గంటలకే న్యూస్ వచ్చేసింది. ఆ న్యూస్ నుండి తప్పించుకోవడం కోసము ఆమె ఈ రకంగా వీడియోలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆమె నిలబడుకున్నటువంటి ఏదైతే ఆ గ్రీనరీ చెట్టు ఉందో ఆ చెట్టు ఇది మోయినాబాద్ సంబంధించిన ఒక ఫామ్ హౌస్ అంటూ కూడా నమ్మించడానికి ఆమె ప్రయత్నించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే పోలీసులు విడుదల చేసినటువంటి ఆ డ్రెస్ ఏదైతే ఉంది, ఆ పొద్దున్నే వీడియో చేసినటువంటి డ్రెస్ కూడా సేమ్ అదే ప్లేసు, పైగా లోపల ఆ పార్టీ జరిగినటువంటి కొంత భాగం ప్లేస్ అవుతుందో ఆమె ఏదైతే వీడియో తీసినటువంటి ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ నుంచి కూడా ఫోటో కూడా బిగ్ టీవీ తెప్పించుకునింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఆమె పాత్ర ఎంతవరకు ఉంది అన్న దానిపైగా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఆమెను ఎవరు పిలిపించారు, ఆమెతో పాటు ఇంకా ఎంతమంది వచ్చారు, ఆమె ఇంకా ఎవరన్నా ఆ పార్టీకి తీసుకెళ్ళిందా అనే కోణంలో అయితే ఇప్పుడు విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.